షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దినదినము కృపావాక్యముతో ఉదయకాలం ఆరంభించి సంతోషంగా గడుపుతున్నారని అనుకుంటున్నాము. ఈ దిన వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. పుట్టిల వర్ధనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థ వర్ధనులకు ఆయన తోడుగా ఉండును. సౌత్ కొరియాలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియపరుస్తాను. మరి అక్కడ ఒక ఉన్నతమైన సంఘము, ఉన్నతమైన సేవ చేసిన ఆ సేవకుడి యొక్క సంఘానికి ప్రతి వారం క్రమము తప్పకుండా వెలుచున్న ఒక భక్తురాలు ఉన్నది. ఆ భక్తురాలు ప్రతి వారం కొందరి కొత్త వ్యక్తులు తీసుకువెళ్ళేది. ఆమె యథార్థమైన ప్రవర్తన కలిగి మంచి భక్తి మార్గంలో పరిశుద్ధంగా నడుస్తున్న వ్యక్తి. అయితే తన స్నేహితురాలికి ఒక విపత్తు వచ్చి సంభవించింది. ఆ స్నేహితురాలి యొక్క భర్త వేరే దూర పట్టణంలో ఉండి అతను మరి పని నిమిత్తమై అక్కడికి వెళ్ళి అక్కడ చెడు వ్యసనాలకు బానిస అయిపోయి భార్య పిల్లలను మర్చిపోయి అక్కడ వేరే స్త్రీతో కాపురం పెట్టాడు. అప్పుడు ఈ యొక్క యథార్థవంతురాలైన భక్తురాలు మరి తన స్నేహితురాలకి చెప్పి మందిరానికి, సంఘానికి నడిపించింది. ఎందుకంటే పరిశుద్ధులారా, ఎలాంటి వారితో మనము సహవాసం చేస్తామో ఆ సహవాసం మనకు వస్తుంది. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధులం అవుతాము, యథార్థవంతులతో సహవాసం చేస్తే యథార్థవంతులు అవుతాము. కానీ కుటిల వర్ధనులు ఆయనకు హేయము, అసహ్యము. కుటిలంతో ఉంటారు చాలా మంది, కులస్త్రంతో ఉంటారు. అలా కాకుండా ఈమె మందిరానికి నడిపించింది ఆ స్నేహితురాలను. అక్కడ సేవకుడి ద్వారా ఉపదేశించబడి ఆమె మరి యథార్థమైన ప్రార్థన జీవితాన్ని కలిగింది. విశ్వాసంలో అడిగిపెట్టింది ఆ స్నేహితురాలు. ఆమె అంతకుముందు విశ్వసించిన వ్యక్తి కాదు. సో యథార్థమైన భక్తితో తను కన్నీరు కారుస్తూ కనిపెట్టుతూ ప్రార్థన చేస్తుంది. మరి ఆ సేవకుడు మాట చెప్పాడు, అమ్మ 1 సంవత్సరం తిరగకుండా నీ భర్త నీ దగ్గరికి వస్తాడు, నువ్వు యథార్థమైన భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండు తల్లి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, నువ్వు అద్భుతములు చూస్తావు నీ జీవితంలో అని చెప్పాడు. మరి 6 నెలలు తిరగకుండానే ఆయన అక్కడ ఒక సంఘానికి, అక్కడ ఆ పట్టణంలో వెళ్ళి ఉన్న ఒక చర్చ్కు వెళ్ళడం ఆరంభించాడట. మరి ఇంకా కొద్ది నెలలు తిరగకుండానే తన భార్య పిల్లలను వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ ఆ చెడు స్త్రీతో మరి ఆ యొక్క వ్యసనం వదిలిపెట్టి, ఆ చెడు వ్యసనం వదిలిపెట్టి తన భార్య పిల్లలను వెతుక్కుంటూ వచ్చాడు. చూసారా పరిశుద్ధులారా, పరిశుద్ధులతో సహవాసం చేస్తే, కాబట్టి నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? యథార్థవంతులతోనా, వేషధారులతోనా? మరి యథార్థవంతులతోనా లేక కపట బుద్ధి గల వారితోనా? మంచి సౌహృదయం గల వారితో, దీనులతో, సాత్వికులతో, పరిశుద్ధులతో, విశ్వాస సంబంధమైన బిడ్డలతో నువ్వు సహవాసం చేయి. నీ ప్రార్థన పరలోకపు తండ్రి తప్పనిసరిగా ఆలోచిస్తాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, కుటిల వర్ధన మీకు హేయమయ్యా. యథార్థవంతుల యొక్క ప్రార్థన మీరు ఆలోచిస్తారు, యథార్థవంతులను మీరు వర్ధిల్ల చేస్తారు, యథార్థవంతులను మీరు దీవిస్తారు. ఆ విధంగా తండ్రి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ యథార్థవంతులుగా మార్చి మా ప్రార్థన ఆలోచించి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించినటువంటి నా పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.